ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. గడిచిన ఆదివారం నేను ఏం చెప్పానో చెప్పగలరా? దేవుడు ఆలకించిన ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిన గొప్ప కార్యాలు. ఆమేన్. ఏమేం చెప్పాను? 7 పాయింట్లు చెప్పాను. పోయిన వారం 7 పాయింట్లు చెప్పాను. చెప్పండి. 1, యుద్ధములను జయింపచేసేది ప్రార్థన. 2, బంధకాలను తెంచేది ప్రార్థన. 3, మరణమును తప్పించేది ప్రార్థన. 4, స్వస్థపరిచేది ప్రార్థన. 5, పిల్లలనిచ్చేది ప్రార్థన. 6, దయ్యాలను వెళ్ళగొట్టేది ప్రార్థన. 7, మునిగిపోతున్న వారిని పైకి లేపింది ప్రార్థన. ఎవరెవరి జీవితాల్లో 7 కార్యాలు జరిగాయో అనేక మంది భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన ఎలాంటి కార్యాలను జరిగిస్తుందో మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ వారం నేను ఏం మాట్లాడబోతున్నానంటే, గడిచిన వారం ఆలకించబడిన ప్రార్థనలు మీతో చెప్పాను. ఈరోజు ఆలకించబడని ప్రార్థనలు, అంటే దేవుడు ఎవరి ప్రార్థన వినడు అనండి మాట. దేవుడు ఎవరి ప్రార్థన వినడు, ఎవరి ప్రార్థనను దేవుడు ఆలకించడు. అంటే ప్రార్థన ఆలకించబడకపోవడానికి గల కారణాలు చెప్పండి. ప్రార్థన ఆలకించబడకపోవడానికి గల కారణాలు. ఇందులో మీరు పెట్టుకోవాల్సిన టైటిల్ ఏంటంటే, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకింపడు. చెప్పండి ఈ మాట. ప్రార్థన చేస్తున్నాం కానీ కొన్నిసార్లు ప్రార్థన దేవుని సన్నిధికి చేరటం లేదు. కారణాలు ఏంటి? ఎలాంటి వారు ప్రార్థన దేవుడు వినడు? ఎందుకు దేవుడు ప్రార్థనలు వినడం లేదు అంటే మాట స్పష్టంగా అర్థం చేసుకోండి. అయ్యా 2 సంవత్సరాల నుండి పలానా అంశం కొరకు ప్రార్థన చేస్తున్నానండి కానీ జవాబు రావటం లేదండి. ఎందుకు రావట్లేదు? అయ్యా 20 సంవత్సరాలు ప్రార్థన చేసి వదిలేశానండి అంటే ఎందుకు వినలేదు దేవుడు? ఎందుకు వినలేదు నీ ప్రార్థన? దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? దేవుడు ప్రార్థన వినకపోవడానికి పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా కారణాలు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయి. ఇవి కూడా ఒక 7 కారణాలు చెప్పి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేసేసి విడిచిపెట్టేయడం కాదు, ఆ ప్రార్థన చేరిందా లేదా గమనించాలి. చేరకపోతే ఎందుకు చేరటం లేదు? ఏ కారణాన్ని బట్టి చేరటం లేదు? నన్ను నేను సరిచేసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? నా జీవితంలో నేను ఎక్కడైనా పొరపాట్లు, తప్పిదాలు, దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా చేస్తున్నానా? ఎక్కడ నా ప్రార్థన ఆలకించబడకపోవడానికి కారణాలు ఏంటి? కొన్ని విషయాలు మనం గమనిద్దాం. 7 పాయింట్లు చెప్తున్నప్పుడు ఎక్కడైనా ఆ పాయింట్ మీకు తగులుతుంటే ఆ ఒక్క కారణమే మీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరకపోవడానికి కారణాలేమో సరి చేసుకుందాం. ఆలకించబడే ప్రార్థనలు చేద్దాం. హల్లెలూయా. మొదటి మాట 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మరలా చదవండి గట్టిగా. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఎవరు ప్రార్థన దేవుడు వినడు అనే దాంట్లో మొదటి మాట ఏంటంటే, పాపము చేయు వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. చెప్పండి, ఎవరు ప్రార్థన? పాపం చేసేవారు ప్రార్థన. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా హృదయంలోకి వెళ్ళ పాపం ఉందనుకో, నేను చేసే ప్రార్థన దేవుడు వినడు.
కొంతమంది 2 గంటలు 3 గంటలు 4 గంటలు బహుగా ప్రార్థన చేసేవారు ఉంటారు. నేను అంటున్నాను, వారు ప్రార్థన ఎంత చేస్తున్నారో పాపము కూడా అంతే చేస్తారు. పాపము హృదయంలో ఉన్నప్పుడు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. పరిశుద్ధుడు దగ్గరికి నీ ప్రార్థన వెళ్ళాలంటే ఏ హృదయంతో ప్రార్థన చేయాలి? పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేయాలి. పవిత్రమైన జీవితంతో ప్రార్థన చేయాలి. పవిత్రుడిగా ప్రభు దగ్గరికి రావాలి. పరిశుద్ధంగా ప్రభు దగ్గరికి రావాలి. ఒకవేళ పాపం పెట్టుకుని వచ్చి ప్రభువా 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 ప్రభు అని గంటల తరబడి ఏడ్చిన ఆయన నా మనవి వినకపోవును. అర్థమైందా? కనుక ఎవరైనా పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నారేమో విరమించుకోండి. ప్రార్థన మానేయండి, వెళ్దాం, టైం వేస్ట్. అలాగని ప్రార్థన మానేసి పాపంలోనే ఉండకండి. నేను చెప్పే మాట ఏంటంటే పాపం విడిచిపెట్టండి. పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయండి, దేవుడు ప్రత్యక్షమవుతాడు. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రండి, ప్రభు కార్యాలు చేస్తాడు. ఆమెన్ చెప్పండి హల్లెలూయా. మనందరికీ తెలిసిన ఒక మాట దీన్ని సపోర్ట్ చేస్తే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచవలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషాలు దేవునికి అది ఎందుకు ప్రార్థన ఆలకించబట్టలేదంటే మీ దోషాలు దేవునికి మీకు మధ్య ఎలా వచ్చేసాయి? అడ్డంగా వచ్చేసాయి. ఆ తర్వాత మాట మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపాలు దేవునికి అడ్డుగా వచ్చేసాయి, మరుగుపరిచేసాయి, ఆయన ముఖాన్ని చూడలేకుండా చేసేస్తున్నాయి. అందుకని మీ ప్రార్థన ఆయన ఆలకింపుకున్నాడు. అర్థమైందా? అందుకనే మొదట ప్రార్థన చేసే ముందు అడ్డుగోడలు తొలగించాలి. ఏం అడ్డుగోడలు? పాపపు అడ్డుగోడలు. ఆమెన్. మీ దోషాలని అడ్డుగోడలు అవి మొదట తొలగించండి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి, కడుక్కోండి, పాపములన్నీ పవిత్రపరచుకోండి, దేవుని సన్నిధిలో అడగండి, దేవుడు క్షమిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మీ పాపములు క్షమించబడిన వారై పరిశుద్ధమైన జీవితంతో ప్రార్థన చేయండి, దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏంటంటే పాపులు ప్రార్థన దేవుడు వినడండి అని అంటే, పాపులుగా ఉన్నవారు ప్రార్థన దేవుడు వింటాడు, కానీ పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చేసిన తర్వాత మరలా పాపంలో పడిపోయినోడు ప్రార్థన మాత్రం దేవుడు వినడం. నువ్వు అసలు రాకుండా మొదటి నుండి పాపంలోనే ఉండిపోయి ప్రభువా అని ప్రభు దగ్గరికి వస్తే నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను రక్షిస్తాడు. కానీ నువ్వు ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత, నువ్వు పరిశుద్ధుడిగా పవిత్రురాలుగా జీవించడం ప్రారంభించిన తర్వాత మరలా 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 పాపం చేస్తుంటే ఆ పాపములతో చేసే ప్రార్థన మాత్రం దేవుడు అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో కూడా చాలా స్పష్టంగా రాయబడిన మాట, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. చెప్పండి మాట, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చదవండి ఒకసారి, ఫస్ట్ లైన్ చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని. అంతే అర్థమవుతుందా? కనుక ఈ రోజున ఎవరైనా ఇంకా దేవునికి విరోధమైన పాపాలు చేస్తూ, దోషాలు చేస్తూ, తప్పిదాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ ఒక పక్కన ప్రార్థనే పాపం పాపమే అన్నట్లుగా జీవిస్తుంటే ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ప్రార్థన అంతా కూడా వ్యర్థమే. మొదట పాపాలు విడిచిపెట్టండి, మొదట దోషాలు విడిచిపెట్టండి, అపవిత్రత విడిచిపెట్టండి. మీ నోటి మాటల నుండి వచ్చే అపవిత్రత, నోటి మాటల నుండి వచ్చే తప్పిదాలు, నోటి మాటల నుండి వచ్చే క్రియలు, చేసే పనులు అన్నీ పవిత్రంగా మార్చుకోండి. పరిశుద్ధంగా చిన్న ప్రార్థన చేసినా సరే ప్రభు ఆలకించేస్తాడు. స్తోత్రం చెప్పండి. అపవిత్రంగా దీర్ఘ ప్రార్థన చేసిన దేవుడు వినడు, పవిత్రతతో చిన్న ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. కనుక మొదట పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. ఇంకా ఎక్కడ ఏ తప్పులు దోషాలు లేకుండా దేవుని పాదాలు పట్టుకొని అడిగి క్షమాపణ పొందుకొని పవిత్రమైన జీవితంతో ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. మొదటి మాట, పాపము చేయవారి ప్రార్థన దేవుడు వినడు, ఆలకించడు. రాసుకున్నారా?
ఎవరండి చెప్పండి, మొదట ఎవరు ప్రార్థన విండు? పాపము చేయు వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. రెండవ మాట, వాక్యము వినని వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. రెండవ మాట, వాక్యము వినని వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. చెప్పండి మాట. సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవుని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. దేవుని వాక్యం బోధించబడుతుంటే, దేవుని ఆజ్ఞలు ప్రకటించబడుతుంటే, ధర్మశాస్త్రం బోధించబడుతుంటే వాక్యము వినకుండా చెవిని తొలగించుకొని వాడు చేసే ప్రార్థన దేవుని దృష్టికి హేయమైనది. అర్థమైందా? కొంతమంది వాక్యం వినరు, టీవీలో వాక్యం వస్తుంటే వేరే ఛానల్ చూస్తారు, వాక్యం వినరు. బోళ్ళని క్రైస్తవ ఛానల్స్లో దేవుడు గొప్ప గొప్ప భక్తులను తీసుకొచ్చి గొప్ప గొప్ప మాటల చేత బలపరుస్తుంటే నువ్వు వేరే ఛానల్ పెట్టుకుని చెవి తొలగించేస్తావు, పక్కకి చెవి తొలగించేస్తావు. నీకు వేరే విషయాలు కావాలన్నీ, దైవ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు పనికిరావు. అలాగ పనికిరాని వాటిగా పెడ చెవిని పెడితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా వినడట. అక్కడ వరకు ఎందుకు, గుడిలో కూర్చుని వాక్యం వినరు కొంతమంది. ఎందుకు వచ్చావరా అంటే, మా తాతల కాలం నుండి క్రైస్తవులం, గుడికి రావాలి కాబట్టి వచ్చాం, పాస్టర్ గారు కనపడాలో ఒక అటెండెన్స్ చేయించుకుంటే అయిపోద్ది, వచ్చాం. అసలు వచ్చాడు ఏం విన్నాడరా అంటే ఏం తెలియదు, ఎందుకు కూర్చున్నాడో తెలియదు. కొంతమందికి విశ్రాంతి స్థలం ఏదిరా అని అడిగితే చెప్పండి, వచ్చినప్పుడు తెరిచేస్తారు నోరు. మళ్ళీ ప్రసంగం దేవుడి వాక్యం దీవించును గాక ఆమేన్, అప్పుడు మోస్తాడు. అదే వెళ్ళే వరకు నిద్ర, వాక్యం వినరు. వాక్యాన్ని పెడ చెవిని పెట్టిన వాని ప్రార్థన దేవుడు వినడు. ఎందుకో తెలుసా? ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యాన్ని ప్రకటిస్తుంటే నీ గుండెల్లోకి వెళ్ళేది దేవుడు, నీ హృదయంలోకి వెళ్ళేది దేవుడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ప్రవేశిస్తున్నాడు, ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన్ని లోపలికి పంపకుండా ఏం ప్రార్థన చేస్తావు తల్లి? ఆ వాక్యాన్ని లోపలికి పంపకుండా ఏం ప్రార్థన చేస్తావు నాయన? నీ ప్రార్థన దేవుడు వినడు. వాక్యం లోపలికి వెళ్ళాలి, దేవుని వాక్యం లోపలికి వెళ్ళాలి. మనందరికి తెలుసు కదా, 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడతడు. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే. వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు, చదివేవాడు, వినేవాడు, గుండెల్లో చేర్చుకునేవాడు తగిన కాలమందు ఫలాలిచ్చు చెట్టులాగా ఉంటాడట, పచ్చగా వికసిస్తాడట. హల్లెలూయా. ఎందుకంటే అతను మనవి దేవుడు ఆలకిస్తాడు. వాక్యాన్ని వినేవారు మనవిని దేవుడు ఆలకిస్తాడు. ఒక్క మాట చూడండి, జకరియా గ్రంథకర్త రాసిన మాట 7వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారట. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందుల వలె కఠినము పరుచుకునేది గనుక సైన్యముల అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. ఆ తర్వాత ఈ మాట అందరూ చదవండి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు. ఎప్పుడు ఇందాక చెప్పాడు కదా, ఎన్ని చెప్పినా వింటలేదు, ధర్మశాస్త్రం బోధించినా వింటలేదు, దేవుని వాక్యాన్ని ప్రకటించినా వింటలేదు, కురివిందుల వలె వారు చెవులు చేసుకుని కఠినపరిచేసుకున్నారు అన్న మాట ముందు లైన్లో వాడాడే. ఆ మాటకు సమాధానం చెప్తున్నాడు ఏమని? నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను కూడా ఆలకించను. దేవుని వాక్యం నిన్ను పిలిచేది, దేవుని వాక్యం నీతో మాట్లాడేది, దేవుని వాక్యం నిన్ను బలపరిచేది, దేవుని వాక్యం నిన్ను సరిచేసేది. కనుక వాక్యము చేత దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నీ చెవులు మూసుకుంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన చెవులు మూసేసుకుంటాడట. అందుకని వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఏ మీటింగ్కి వెళ్ళినా
ఏం చెప్పారు వాక్యం? అందుకే రాసుకోమనేది. అందుకే రాసుకోండి, నోట్సులు తెచ్చుకోండి, పెన్నులు తెచ్చుకోండి, చక్కగా రాసుకోండి, బైబిల్ పెట్టుకోండి. కొంతమంది బైబిల్స్ కూడా తెచ్చుకుంటలేదు. ఆదివారం స్టైల్ ఎక్కువైపోయింది. ఫోన్లోనే బైబిల్, ఫోన్లోనే బైబిల్. ఫోన్లో బైబిల్ చూస్తే 2 పనులు చేసుకోవచ్చు. వాళ్ళు ఏమేం చేసుకోవచ్చు? ఓ పక్క ఫోను చూసుకోవచ్చు, ఓ పక్కన బైబిల్ చదువుకోవచ్చు. పాస్టర్ గారికి డౌట్ రాదు ఏం చేస్తున్నారు. ఓ పక్కన మెసేజ్లు చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో, రెఫరెన్స్ చెప్పగానే మళ్ళీ మా ముందు రెఫరెన్స్ కొట్టవచ్చు కదా. దేవుని వాక్యం, బైబిల్, పరిశుద్ధ గ్రంథం అందరి చేతుల్లో ఉండాలి. చూపించండి ఒకసారి, చూపించండి. ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉందో చూపించండి. దేవునికి స్తోత్ర. మోయగలిగిన సమయంలో నీవు బైబిల్ మోస్తే, నీవు బైబిల్ని మోయలేని సమయంలో బైబిల్ నిన్ను మోస్తుందన్నాడు దైవజనుడు. దేవునికి స్తోత్ర. చేతిలో బైబిల్ లేకుండా మందిరానికి ఏంటంటే బైబిల్ రావాలా, చేతిలో ఉండాలి వాక్యం. అది దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేతిలో పరిశుద్ధ గ్రంథాలు పట్టుకుని రావాలి మందిరానికి. ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, చదవాలి, రాసుకోవాలి. నీవు బయట నీది ఏ స్థితి అయినా కానీ మందిరంలోకి వచ్చేటప్పటికి యేసు పాదాల దగ్గరకు వచ్చావు. ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నేర్చుకునే మనసు ఉండాలి, రాసుకునే మనసు ఉండాలి, అధ్యయనం చేసే మనసు ఉండాలి, గుండెల్లో దేవుని వాక్యాన్ని పదిలిపరుచుకునే మనసు ఉండాలి. ఆమేన్. ఇక్కడ మనం అందరం ఆయన శిష్యులు. చెప్పండి, మనం అందరం ఆయన బోధిస్తాడు. మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, రాసుకోవాలి, వినాలి, గుండెల్లో చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. రెండో మాట చెప్పండి, వాక్యము వినని వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. చెప్పండి, ఎవరు ప్రార్థన ఆలకించడు? మొదటిది, పాపము చేయవారి ప్రార్థన దేవుడు ఆలకించడు. 2, వాక్యము వినని వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. మూడో మాట, కీడు చేయు వారి ప్రార్థన దేవుడు వినడు. చెప్పండి, ఎవరి ప్రార్థన వినడు? కీడు చేయు వారి ప్రార్థన దేవుడు వినడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు చదువుదాం ఒకసారి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు. ఎప్పుడు చేతులు చాపుతాం? చెప్పండి, ప్రార్థనలో చేతులు చాపుతాం కదా. మనం చేతులు చాపినప్పుడు అంటే దేవుడు ఏం చేస్తాడంట? కళ్ళు మూసేసుకుంటాడంట, చూడ్డంట ఆయన. ఆ తర్వాత మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చెప్పండి, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విన్నాను. ఎప్పుడది? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీరు కీడు చేసేవాళ్ళు, అవతల వాళ్ళని హాని చేసేవాళ్ళు, అవతల వాళ్ళని గాయపరిచేవాళ్ళు, మీరు అనేక మంది జీవితంలో రక్తాన్ని చూచేవాళ్ళు. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, కీడుతో నిండి ఉన్నవి కనుక మీ ప్రార్థన బహుగా ప్రార్థన చేసినా నేను వినను. తర్వాత మాట, మిమ్మల్ని కడుక్కోండి, ముందు శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి. మొదట కీడు చేయుట మానిడి, మేలు చేయ నేర్చుకున్నాడు. చెప్పండి ఈ మాట, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకున్నాడు. అందరూ అనండి మరలా, అది మేలు చేయటం నేర్చుకోండి. ఒకవేళ ఎవరినైనా కీడు చేసి హింసించి గాయపరిచి వారి జీవితంలో వారు బాధపడుతుంటే ఒక ప్రక్కన సునకానందం కొంతమందికి. ఏమండి, కొంతమంది ఎప్పుడు సంతోషిస్తారంటే వీడి వల్ల అవతలోడు గాయపరచబడాడు, బాధపడుతున్నప్పుడు వీడు సంతోషిస్తాడు. ఎంత ఆనందమో కొంతమందికి. అది నీకు ఆనందమేమో కానీ దేవునికి అది ఆనందం కాదు. అలా ఎవరినైనా దుఃఖపెట్టి బాధపరిచి ఎవరి విషయంలోనైనా రక్తము చూసి ఎవరి విషయంలోనైనా కీడు చేసి నువ్వు ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా వాక్యం రాయబడింది, కీడు చేసేవారి ప్రార్థన దేవుడు వినడు. అసలు బైబిల్ ఏం రాయబడింది? కీడు చేసిన వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కీడుకు ప్రతి కీడు కూడా మనము చేయకూడదు. అలాంటప్పుడు మామూలుగానే కీడు ఎందుకు చేయాలి? కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక వారిని దీవించుడి, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలవబడితిరి అన్నాడు. మీకు ఆశీర్వాదం రావాలంటే కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు. మామూలుగా కూడా కీడు తలపెట్టొద్దు. నువ్వు మాట్లాడే ఒక మాట, ఒక వ్యక్తి విషయంలో నువ్వు మాట్లాడే ఒక మాట అతనికి కీడేమో, మాట్లాడొద్దు.
నువ్వు మాట్లాడే ఒక మాట ఒక వ్యక్తిని సమాజంలో కీడు కలిగిస్తుందేమో, మాట్లాడొద్దు. నీ నోటి వల్ల కీడు కలిగించొద్దు, నీ ప్రవర్తన వల్ల కీడు కలిగించొద్దు, నీ చేష్టల ద్వారా కీడు కలిగించొద్దు. నువ్వు ఎలాంటి కీడు చేయొద్దు. కీడు చేయునట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంట్లో కొంతమందిని బాధ పెట్టేసి కీడు చేసి వచ్చి కూడా బాగా ప్రార్థన చేసేసేవాళ్ళు ఉంటారు కదా. పక్కింటోళ్ళకి కీడు చేసి, ఎదురింటోళ్ళకి కీడు చేసి మందిరంలోకి వచ్చి చేతులు పైకెత్తితే మరలా పరలోక సన్నిధి కుమరించబడిపోతుంది కొంతమందికి. మరి ఏం ప్రార్థనలో మీరు అనుకుంటున్నారు నేను ఆత్మతో నింపబడి ప్రార్థన చేసేస్తున్నానని, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అలాంటి ప్రార్థనలు నేను విన్నాం. మిమ్మల్ని మీరు భ్రమపరుచుకోవద్దు, మిమ్మల్ని మీరు భ్రమపరుచుకోవద్దు. ఒక్కటే ఆలోచించండి, ప్రార్థన చేసేటప్పుడు అసలు నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా? ఎందుకు చేరట్లేదు? ఒకటి, పాపమును లక్ష్యపెట్టి పాపమును హృదయంలో పెట్టుకుని నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మనవిని ఆలకించడం. ఇంకా పాపం ఉందా? ముందు పాపం తీసేయి. రెండవది, వాక్యము వినకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినడు గనుక వాక్యం వింటున్నానా, వాక్యం పెడచెవిని పెడుతున్నానా ఆలోచించి ఒకసారి సరి చేసుకో. మూడవది, కీడు చేసే వారి ప్రార్థన దేవుడు వినడు గనుక కీడు చేస్తున్నావా, అందరికి మేలు చేస్తూ ప్రార్థన చేస్తున్నావా ఆలోచన చేయి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మరలా 3 మాటలు చెప్పండి. ఎవరెవరు ప్రార్థన దేవుడు వినడు? పాపము చేసేవారి ప్రార్థన దేవుడు వినడు. 2, వాక్యము వినని వారి ప్రార్థన దేవుడు వినడు. 3, కీడు చేసేవారి ప్రార్థన దేవుడు వినడు. 4వ మాట, దురుద్దేశముతో అడుగువారి ప్రార్థన దేవుడు వినడు. చెప్పండి ఎవరి ప్రార్థన? దురుద్దేశముతో అడుగువారి ప్రార్థన దేవుడు వినడు. మరలా చెప్పండి, దురుద్దేశముతో అడుగువారి ప్రార్థన దేవుడు వినడు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వారి ఉద్దేశం ఏ ఉద్దేశం అంట? దురుద్దేశం. యాకోబు పత్రిక వద్దాం, 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి ఏ కదా. 2వ వచనం చదవండి అందరూ. మీరు ఆశించుచున్నారు కానీ ఎందుకు దొరకట్లేదు? నరహత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు, సంపాదించుకోలేకపోతున్నారు. కారణం, పోట్లాడుతున్నారు, యుద్ధములు చేస్తున్నారు, కానీ మీరు ఏం చేయట్లేదంటే దేవునిని అడుగనందున మీకేమీయో. కొంతమంది ఇవన్నీ చేస్తారు, పోట్లాడతారు, దెబ్బలాడతారు, పంచాయతీలకు వెళ్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఏమంటే కోర్టుల చుట్టూ తిరుగుతారు, అన్నీ చేస్తారు, కానీ ఎక్కడికి రారంట? దేవుని దగ్గరకు వచ్చి అడగరంట. అందుకే వారికి ఏమీ దొరకదట. ఇదో బ్యాచ్ అయితే వెంటనే ఇంకో బ్యాచ్ ఉంది, తర్వాత చదవండి. మీరు అడిగినను, ఒకవేళ సరే అడగట్లేదు అన్నారు కదా, అడుగుతున్నాం. కొన్ని అడిగినా ఎలాగ అడుగుతున్నారట? మీరు అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తము, భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. స్తోత్రం. దేనికోసం అడుగుతున్నారు? భోగాల నిమిత్తం. చెప్పండి ఈ మాట. ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి, దేవుని దృష్టికి యోగ్యమైన ప్రార్థన అయి ఉండాలి. ఆమెన్. దేవుడు సమ్మతించే ప్రార్థన అయి ఉండాలి. ఆమెన్. న్యాయసమ్మతమైన ప్రార్థన అనండి ఈ మాట కొంచెం గట్టిగా. అంటే దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా అందులో ఏం కనపడాలి? న్యాయం కనపడాలి. ఊరికనే భోగాల నిమిత్తం అడగకూడదు. భోగముల నిమిత్తం అడుగుతున్నారని దాని అర్థం ఏంటి? నీకు ఇల్లు కావాలి ప్రభువా, నాకు ఇల్లు కావాలి, ఇల్లు దయచేయండి. అడగటంలో తప్పేమైనా ఉందా? రైట్. ప్రభువా నాకు ఒక మంచి ఇల్లు నాయన, నా కుటుంబం చక్కగా ఉండటానికి మంచి యోగ్యమైన గృహం దయచేయి, ప్రార్థన చేయి. అంతేగాని ప్రభువా నా పక్కింటోడికి 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది నాయన, నాకు ఆ 4 అంతస్తులు ఎందుకు ఇవ్వో? ఇది దేనికోసం చెప్పండి? ఏం చేస్తావు? 4 అంతస్తులు ఇస్తే పైనుండి కిందకు దిగుతావా? దేనికోసం చెప్పు ఆ ప్రార్థన? నీ పక్కోడికి ఉంది కాబట్టి నీకు కావాలి. భోగం కాకపోతే ఏంటది? చెప్పండి, భోగం కాకపోతే ఏంటి? న్యాయసమ్మతమైన ప్రార్థనలు అయి ఉండాలి మన ప్రార్థన కూడా. ప్రభువా మా అబ్బాయి 10వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయ్యాడు ప్రభువా, ఎలాగైనా కలెక్టర్ ఉద్యోగం ఇవ్వండి నాయనా అంటే 10వ తరగతి కలెక్టర్ అవుతాడా? బిల్లు కలెక్టర్ కూడా అవడు.
అర్థమైందా? 10వ తరగతి కలెక్టర్ పోస్ట్ అడగడం న్యాయం కాదు. న్యాయసమ్మతమైన ప్రార్థన అయి ఉండాలి. చెప్పండి, ఎలాంటి ప్రార్థన? న్యాయసమ్మతమైన ప్రార్థన. గట్టిగా చెప్పండి, ఎలాంటి ప్రార్థన? కొంచెం గట్టిగా చెప్పండి, ఎలాగా? అది మన ప్రార్థన న్యాయంగా ఉండాలి. అన్యాయమైన ప్రార్థనలు చేయకూడదు. అన్యాయమైన ప్రార్థనలు చేయకూడదు. చేపల చెరువులో చాలామంది ఉన్నారు. ప్రభువా, ఈ వర్షాకాలంలో మా చేపల చెరువులకి ఎలాంటి నష్టం లేకుండా చక్కగా మా పంటలు పండునట్లు సహాయం చేయడంలో తప్పేమైనా ఉందా? ఏ తప్పు లేదు. ప్రభువా, వర్షాలు బాగా పడాలి, మా పక్కలో చెరువులు నిండిపోయాలి, చేపలన్నీ మా చెరువులోకి వచ్చేయాలనైనా అని ప్రార్థన చేస్తే ఏ ప్రార్థన అది? చెప్పండి. దురుద్దేశంతో కూడిన ప్రార్థన అది. మంచి ఉద్దేశం కాదు. మంచి ఉద్దేశాలతో ప్రార్థన చేయాలి. ఏమండి, రోజు లంకల్లోకి తిరగలేకపోతున్నానండి. ఇక్కడ నుండి గుడివాక లంక, ఇక్కడ నుండి పత్తికోళ్ళ లంక, ఎక్కడికో చోటకి రోజు బండి వేసుకెళ్ళి వస్తున్నాను. ప్రభువా, నాకు ఒక హెలికాప్టర్ ఉన్నాయినా. ఎక్కడికి వెళ్తాకి? గుడివాక లంక వెళ్తాక. గుడివాక లంక రోజు ఒక అరగంట బండి మీద తిరగలేకపోతున్నావు, నీకేం కావాలి? హెలికాప్టర్ కావాలా? ఏ ప్రార్థన అది? చెప్పండి. దురుద్దేశంతో కూడిన ప్రార్థన, భోగముల నిమిత్తం చేసే ప్రార్థన అది. అలాంటి దేవుడు విండో. న్యాయసమ్మతమైన ప్రార్థన అయి ఉండాలి. చెప్పండి ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి. ఒక ఇంట్లో ఒక పొలం పని చేసుకుని ఆయన, ఒక ఇటుకల వ్యాపారం ఉన్నారు. ఇద్దరు వర్షాకాలంలో ఆ పొలం పని చేసుకుని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మా పంటలు పండాలంటే చెప్పండి మంచి వర్షాలు కావాలి. ఇటుకల వ్యాపారం తమ్ముడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వర్షాలు వస్తే నా వ్యాపారం పాడైపోతున్నాయినా, మంచి ఎండలు కావాలి. ఎవడ ప్రార్థన దేవుడు అంటాడు? చెప్పండి, మాట్లాడరే. ఎవరు ప్రార్థన దేవుడు అంటాడు? అన్నయ్య ప్రార్థన అంటాడా? తమ్ముడు ప్రార్థన అంటాడా? పొలాన్ని దీవిస్తాడా? ఇటుకలను దీవిస్తాడా? ఎంత అనుమానం వచ్చేసిందో మీకు ఈ మాట అంటే. ఇటుకల వ్యాపారం ఎప్పుడు పెట్టుకోవాలి? చెప్పండి గట్టిగా. మరి వర్షాకాలంలో పెట్టి వర్షాలు ఆపేయమంటే దేవుడు 3 కాలాలు ఎందుకు ఇచ్చాడు మనకి? ఏమేం కాలాలు చెప్పండి మనకి? వర్షాకాలం, శీతాకాలం, వేసవకాలం. 3 కాలాలు దేవుడు ఏ కాలము చొప్పునది చక్కగా పని చేయడానికి దేవుడు 3 కాలాలని మనకు పెట్టాడు. వర్షాకాలంలో ఎక్కువ మందికి వర్షాలు కావాలి కాబట్టి వర్షం కావాలినైనా అని చేసే పొలం పని చేసి ఆయన ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. ప్రభు, మా అన్నయ్య పంటలన్నీ నాశనం అయిపోయినా పర్లేదు నాయన, నాకు మాత్రం ఇటుకలు మాత్రం బాగా కాలాలనైనా, వర్షం వద్దునైనా అంటే ఏ ప్రార్థన అది? దురుద్దేశంతో కూడిన ప్రార్థన. అందుకనే దురుద్దేశాలతో చేసే ప్రార్థనలు దేవుడు వినడు. దురుద్దేశాలు ఎందుకు వస్తాయంటే భోగాలు అనుభవించడానికి, అవసరతల కోసం కాదు. అవసరత వేరు, భోగం వేరు. అవసరత వేరు, భోగం వేరు. 2 చక్రాల బండి కావాల్సినోడికి బండిగా ఆడకుండా ఇలాగే హెలికాప్టర్లు, విమానాలు అడిగితే అది దురుద్దేశం కాకపోతే ఇంకేమవుద్ది? అందుకని దేవుని సన్నిధిలో న్యాయసమ్మతమైన ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నీకు ఎంతవరకు ఏది అవసరం అది ప్రభువుని అడుగు. కానీ ఒక మాట, నువ్వు అడిగితే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీవు అడిగితే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు తప్పక చేస్తాడు. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.